నిధుల ఫోటోలు పెట్టే విషయంలో డిమాండ్ చేస్తున్నారు మీరు అట్నుంచి. కానీ రాష్ట్రాలు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాలు కూడా అంటే సౌత్ ఇటాలీ వివక్షత చూపించద్దు, బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల ఒక రకంగా, బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల పట్ల ఒక రకంగా వివక్షత చూపిస్తున్నది వాస్తవం కాదా? మరి ఈ డిమాండ్ ఇటు వచ్చినప్పుడు, ఈ డిమాండ్ ఇటు వచ్చినప్పుడు దానికేం చెప్తారు అనేటువంటిది ఇంకో ప్రశ్న ముందుకు వస్తుంది. ఇప్పుడు ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాలు ఖర్చు పెట్టే డబ్బు ఎవరిది? ప్రజలదే కదా. ప్రజల ద్వారా పన్నుల ద్వారా వసూలు చేస్తున్నారు, అప్పులు తీసుకొస్తా ఉన్నారు. కేంద్రమైనా రాష్ట్రమైనా ఎవరైనా అంతిమంగా ప్రజలు, కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రజల డబ్బు అది. మీకు ఓట్లేసి గెలిపించారు, అధికారం ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టారన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాల పట్ల, బీజేపీ రాష్ట్రాలు కానీ లేకపోతే బీజేపీ ఇతర రాష్ట్రాల ఏడల కానీ ఒకే రకమైనటువంటి వైఖరితో ఉండాలి. కేంద్రం నుంచి నిధులు ఇచ్చేటువంటి విషయంలో కానీ, తర్వాత ఏంటంటే అనేక విషయాల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి విషయాల్లో కానీ వివక్షత అనేది ఏమాత్రం చూపకూడదు. కానీ కేంద్ర ప్రభుత్వం వివక్షతతో వ్యవహరిస్తుంది. బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ఎడల ఓ రకంగా చూస్తుంది. నిధులు వాళ్లకు న్యాయంగా, వాళ్ళకి చట్టబద్ధంగా రావాల్సినటువంటి గ్రాంట్స్ కూడా ఇవ్వకుండా, తర్వాత ఏంటంటే అసెంబ్లీలలో తీర్మానం చేసిన బిల్లులు కూడా తొక్కిపడుతున్నారు కదా గవర్నర్లు అవి క్లియర్ చేయకపోతే కోర్టుకు పోతే కోర్టు చివాట్లు పెడితే అప్పుడు క్లియర్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అదొకటే కాదు, ఇప్పుడు బీజేపీ ఇతర పార్టీల్లో ఎవరన్నా తప్పులు చేసినా, అవినీతి అక్రమాలకు పాల్పడ్డా వాళ్ళ మీద కేసులు, ఈడీ, తర్వాత ఇవన్నీ కూడా దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ బీజేపీలో ఎన్ని తప్పులు చేసినా, ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డా వాళ్ళంతా నీతిమంతులుగా మారిపోతా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముందు ఇది బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ ప్రశ్నించే ముందు అసలు మనం ఎంతవరకు ఈ విషయంలో కరెక్ట్గా ఉన్నామని చెప్పేసి వాళ్ళు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధానమంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటిది ముఖ్యమంత్రి. ఈ రెండు పథకాలు కూడా ఏంటంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు కూడా ఏ రాష్ట్రంలో వచ్చినా కూడా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కేంద్ర పథకాలకు ఉండాలి, రాష్ట్ర పథకాలకు తప్పులేదు అది. కానీ మరి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏమో ముఖ్యమంత్రి వాళ్ళ ఫోటోలు కానీ లేకపోతే వీళ్ళ ప్రాధాన్యత ఉండదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆఫీసులు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏమాత్రం కూడా ఉండదు. వీళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి కేంద్రం, రాష్ట్రం అనేది రెండు ప్రభుత్వాలు, రాజ్యాంగ పరంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు. ఆ డబ్బు కానీ ఈ డబ్బు కానీ ప్రజలదే. మనం ఢిల్లీకి పంపిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మనం నిధులు పంపిస్తున్నాం పన్నుల ద్వారా. ఇక్కడ కూడా పన్నుల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. అందుకని ఏంటంటే ప్రజల ప్రభుత్వాలు, ప్రజల డబ్బు ఇది, ప్రజల మీద పన్నుల ద్వారా వసూలు చేసేది. కాబట్టి గౌరవప్రదంగా సమన్వయంతో ఎలాంటి వివక్షత లేకుండా కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉండి సమన్వయంతో ఒకరికొకరు గౌరవించుకోవాలనే పద్ధతి పెట్టుకోవాలి. రాష్ట్రానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులైనా పథకాలైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉండాలి కదా. మరి కేంద్ర పథకాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఉండొద్దు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో మాత్రం కేంద్రం జోక్యం ఉండాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి ఏంటంటే ఇది సమన్వయంతో గౌరవంగా, ఒక వివక్షత లేకుండా ఏ విషయంలోనైనా అట్లా ఆలోచనతో పోతే ఈ గొడవ రాదు. కానీ ఏంటంటే కేంద్ర పథకాలు మా సొంతం, వాళ్ళ సొంతం. అది బీజేపీ ఆఫీస్ నుంచి వస్తుందా డబ్బు? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఏదేమో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి వస్తుందా డబ్బు? ఇదైనా అదైనా అది ప్రజల డబ్బే. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఒక సమన్వయంతో వివక్షత లేకుండా పరిపాలన సాగిస్తే గొడవలు రావు. విఠల్ గారు ఇందాక నుంచి అడుగుతున్నారు, అంటే ఇందాక బొల్లమల్ల యాదవ్ గారు కానీ జోలకంటి గారు కానీ కొన్ని అంశాలు లేవనెత్తారు. అదే అన్న నేను చెప్పబోయేది ఏంటంటే గత 10-11 సంవత్సరం అనుకుంటా ఇప్పటికి